నేను కామన్గా మా పేషెంట్స్ చూసేది ఏంటంటే అండి, నా దగ్గర రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సార్ నాకు మైగ్రేన్ ఉంది అంటారు. ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఎవరు చెప్పారని చెప్పి. ఓకే. ఎవరు ఏం చెప్పరు, వాళ్ళే అనుకుంటారు నాకు మైగ్రేన్ ఉందని చెప్పి. కానీ చూస్తే వాళ్ళకి సింపుల్ థింగ్స్. ఆడవాళ్ళలో నేను టీనేజ్ గర్ల్స్ వస్తారు మన దగ్గరికి, వాళ్ళకి ఎనీమియా ఉంటుంది, ఐరన్ కంటెంట్ బాడీలో తక్కువ ఉంటుంది. ఓకే. నాకు మైగ్రేన్ ఉందని డిసైడ్ అయిపోయి మందులు వేసుకుంటా పోతారు. మెడికల్ షాపులకు పోతాం, మెడిసిన్స్ తీసేసుకోవడం, వేసుకోవడం. ఓకే. ఎనీమియా సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్లీ హెడేక్ తగ్గుతుంది. ఎందుకంటే మీకు ఐరన్ తక్కువ ఉంది, రక్తం తక్కువ ఉంది బాడీలో అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగ్గా అందదు. సో తలనొప్పులు అనేది రావడానికి ఫుల్ రీజన్ ఉంది మీకు. అది మైగ్రేన్గా అనుకుని ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఓకే. సో హెడేక్ రావడానికి మీకు ఆల్మోస్ట్ 150 రీజన్స్ ఉన్నాయి. ఓకే. రైట్. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ హెడేక్ అని ఉంటుంది. రైట్. ఇట్స్ అ ఇంటర్నేషనల్ బాడీ విచ్ డిఫైన్స్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ హెడేక్స్. వీళ్ళు 150 కంటే ఎక్కువ టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉన్నాయని నిర్ధారించారు. దీన్ని అన్నిటినీ మనం సెకండరీ హెడేక్స్ అంటాం. మీకు స్ట్రెస్ ఎక్కువైపోతే హెడేక్ రావచ్చు, మీకు బీపీ ఎక్కువైపోతే హెడేక్ రావచ్చు, మీకు సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటే హెడేక్ రావచ్చు, మీకు అలాగే ఐరన్ తక్కువ ఉంటే హెడేక్ రావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే హెడేక్ రావచ్చు, ఇట్లా ఇంకా నేను లెక్క పెట్టుకుంటూ పోవచ్చు. ఓకే. రైట్. సో ఇవన్నిటినీ మనం సెకండరీ హెడేక్స్ అంటాం. సెకండరీ ఎందుకు అంటాము? అది ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకుంటే మీకు హెడేక్ తగ్గిపోతుంది. ఇలాంటి ఇబ్బంది లేకుండా మీకు మళ్ళీ హెడేక్స్ వస్తున్నాయి అంటే దాన్ని మనం మైగ్రేన్ హెడేక్స్ అంటాం. ఓకే. అంటే నార్మల్ హెడేక్కి మైగ్రేన్కి డిఫరెంట్ ఇదే, అంటే ఎక్కువ రావడం వల్ల సో దాన్ని మైగ్రేషన్ అనుకోవచ్చు. అట్లా కాదు, ఎక్కువ రావడం వల్ల కాదు. ఓకే. మనకి ఎలాంటి అండర్లయింగ్ ప్రాబ్లం లేకుండా, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, మనం 150 టెస్ట్ చేయలేం కదా. అవును. సో మనం ఏం చేస్తాం, పేషెంట్స్ రాగానే కామన్గా ఏదన్నా మిస్ అవుతున్నామా, రెగ్యులర్గా సింపుల్ థింగ్స్. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనము 15 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. పేషెంట్స్ని చూడంగానే ఎనీమియా ఉంది అని చెప్పి గుర్తుపట్టగలుగుతాం. సో అలాంటప్పుడు మనము ఇమీడియట్గా చెప్పేస్తాం, మీకు ఐరన్ తక్కువ ఉంది కదమ్మా అంటే. అవును సార్, మీకు ఎట్లా తెలుసు అంటారు. సో అట్లాంటి కామన్ థింగ్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మనకి ఐరన్ తక్కువ ఉంది లేదా బీపీ ప్రాబ్లం ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి సాల్వ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే. అవి సాల్వ్ చేసుకుంటే ఏంటంటే 90% మందికి హెడేక్స్ తగ్గిపోతాయి. ఓకే. కానీ అది మనకు దొరకట్లేదు, అలాంటి ఇబ్బంది ఏమీ దొరకట్లేదు, లేదా మనం అలాంటి ఇబ్బందిని ఇప్పటికి ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అలాంటప్పుడు పేషెంట్ని హెడేక్తో బాధపడమని చెప్పము కదా. అందుకని వాళ్ళని మైగ్రేన్ లాగానే ట్రీట్ చేస్తాం. ఓకే.